హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు చాయిన్స్ అకాడమీ. సో ఇవాళ మనం వచ్చేసి సర్కిల్స్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకేనా? సర్కిల్స్ అంటే ఏంటి, సర్కిల్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉంటాయి. ఓకేనా? ఫార్ములాస్ ఉంటాయి. సో ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఓకేనా సర్కిల్ గురించి మొత్తం మనం నేర్చుకుందాం ఇవాళ వీడియోలో. ఓకేనా? సో సర్కిల్స్ గుడ్. సో మనం డైలీ లైఫ్లో సర్కిల్స్ చాలా చూస్తాం. లైక్ ఎట్లా ఎగ్జాంపుల్ చూస్తుంటే మనం రోజు షర్ట్ వేసుకుంటాం కదా, షర్ట్కి బటన్ ఏ షేప్ ఉంటుంది, సింపుల్గా సర్కిలే కదా. సో ఇలా ఉండేదాన్ని సర్కిల్ అంటామా లేదా మనం? నెక్స్ట్ కార్ యొక్క వీల్స్ గానీ ఓకేనా, కార్ యొక్క వీల్స్ కూడా మనకి ఏ షేప్లు ఉంటాయి, సర్కిల్ షేప్లో ఉంటాయి. ఏంటి సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పుకోవాలంటే తినేదిరా, మనం పిజ్జా తింటాం కదా. సో పిజ్జా కూడా ఏ షేప్లో ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది కదా. సో అదే మనకి డైలీ లైఫ్లో చాలా ఉంటాయి సర్కిల్స్ అనేవి. సో డైలీ మనం చూస్తూనే ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ మన పుల్లి కానీ లైక్ వెల్ ఉంటుంది కదా. సో వెల్ లోపల బకెట్ వేసి మనం ఇట్లా పుల్ చేసి చూసినావా, అక్కడ కూడా నీకు ఒకటి పుల్లి ఉంటుంది చూసినావా, అది కూడా సర్క్యులర్ షేపే ఉంటుంది. నెక్స్ట్ వెల్ కూడా సర్క్యులర్ షేపే ఉంటుంది, అంటే బాయి. ఓకేనా? అది కూడా సర్క్యులర్ షేప్ ఉంటుంది. లైక్ దట్ చాలా ఉంటాయి మనకి డైలీ లైఫ్లో మనకి సర్కిల్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? డైలీ. సో పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్, మరి సర్కిల్ అని మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. సో సర్కిల్ ఏమేమి ఉంటాయి, పార్ట్స్ ఇన్ ద సెన్స్ సర్కిల్ గురించి చెప్పారు, అంటే దానికి స్పెసిఫికేషన్స్ ఏంటి ఏంటి అంటే చూద్దాం ఒకసారి. సెంటర్ చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, సింపుల్ గా సర్కిల్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇది సర్కిల్ కదా, కరెక్ట్ మిడిల్ లో ఒక పాయింట్ ఉంటుంది కదా, కరెక్ట్ మిడిల్ లో అంతకు మిడిల్ లో ఒక పాయింట్ ఉంటుంది, దాన్నే మనం ముద్దుగా సెంటర్ అంటాం. ఓకేనా? సర్కిల్ మిడిల్ లో ఒక పాయింట్ ఉంటుంది, దాన్నే సెంటర్ అంటాం. సింపుల్ గా సర్కిల్ డ్రా చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, ఒక చూడండి, ఇగో ఇక్కడ ఒక స్టిక్ తీసుకున్నా. ఓకేనా? ఈ పాయింట్ కాడ ఒక స్టిక్ తీసుకున్నా, ఆ స్టిక్ నుంచి ఒక లైక్ కొంచెం డిస్టెన్స్ దూరంలో ఒక పాయింట్ గీసిన. సేమ్ అదే డిస్టెన్స్ ఇంకొక పాయింట్ గీస్తున్నా, అంటే ఈ స్టిక్ నుంచి అదే డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్, ఈక్వల్ డిస్టెన్స్ అని చెప్తున్నా. ఓకేనా? సేమ్ అట్లా ఇక్కడ కూడా ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, అంటే ఇక్కడ నుంచి సేమ్ డిస్టెన్స్ లో పాయింట్స్ గీసుకుంటూ వస్తున్నా. ఓకే? సో అట్లా సేమ్ డిస్టెన్స్ తో పాయింట్స్ గీసుకుంటూ వస్తున్నా, అట్లా చాలా పాయింట్స్ గీస్తున్నా. ఓకేనా? చాలా అంటే చాలా పాయింట్స్ గీస్తున్నా, సేమ్ డిస్టెన్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సేమ్ డిస్టెన్స్. అది చూడండి. సో చూడండి, ఇట్లా గీస్తున్న కొద్ది టచ్ అవుతూనే లేదా, ఒక్కొక్క పాయింట్ టచ్ అవుతూనే లేదా, చూడండి. గుడ్. సో అట్లా టచ్ అయ్యి లాస్ట్‌కి ఏమైతుంది చూడండి, పాయింట్స్ అన్నీ టచ్ అయ్యి ఒక లైన్ లాగా ఫార్మ్ అయితుందా లేదా? లైక్ థట్. చూసారా? ఇదే సర్కిల్. అంటే సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి రా అంటే, సింపుల్‌గా ఇప్పుడు చూడు, పాయింట్స్ గీసుకుంటూ వస్తున్నావు కదా, ఎన్ని పాయింట్స్ ఉంటాయి మరే? ఇన్ఫినిట్‌లీ మెనీ పాయింట్స్ ఉంటాయి సర్కిల్ మీద. ఓకేనా? ఆ పాయింట్స్ అన్నీ ఇట్లా కలిసి ఓకేనా, ఒక షేప్ లాగా ఫార్మ్ అయితుంది, దాన్ని మనం సర్కిల్ అంటున్నాం. మరే ఈ పాయింట్స్ అన్నీ మధ్యలో పాయింట్‌కి ఏం చెప్పినా సేమ్ డిస్టెన్స్, ఈక్వల్ డిస్టెన్స్ ఉంటాయని చెప్పినా లేదా? అంటే చూడండి, ఇక్కడి నుంచి ఈ పాయింట్ అండ్ ఇక్కడి నుంచి ఈ పాయింట్ అండ్ ఇక్కడి నుంచి ఈ పాయింట్, అంటే ఇగో ఈ లెంత్, ఈ లెంత్, ఈ లెంత్ ఈక్వల్. ఓకేనా? అవన్నీ ఈక్వల్, అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. సో ఈ మధ్యలో పాయింట్ ఉంది చూసినావా, దాన్ని మనం సెంటర్ అంటాం. మిడిల్ ఉందిరా, సెంటర్ అంటే ఏందిరా, మిడిల్ ఉంటే సెంటర్. ఓకే? సో మిడిల్ ఉంది కాబట్టి దాన్ని సెంటర్ అంటాం. సో ఫస్ట్ పాయింట్ అదే, ద ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్. ఫిక్స్డ్ పాయింట్, అది ఎటు మూవ్ కాదు, మధ్యలో ఉంటుంది, ఫిక్స్డ్ ఉంది కాబట్టి దాన్ని సెంటర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రేడియస్. రేడియస్ అంటే ఏంలే, ఇంతసేపు సేమ్ డిస్టెన్స్ అంటున్నాం కదా, అదే రేడియస్. అంటే ఏంటంటే సెంటర్ నుంచి ఓకే, ఏదైనా లైన్, సెంటర్ నుంచి ఏదైనా లైన్ ఓకే సర్కిల్ కి టచ్ అయింది అనుకో, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ కదా, ఏదైనా లైన్ గో నేను సర్కిల్ కి టచ్ చేసిన, అప్పుడు ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది చూసినావా డిస్టెన్స్, దాన్నే మనం రేడియస్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది చూసినావా లెంత్ ఇన్ ద సెన్స్ డిస్టెన్స్ ఎంత, నేను ఒక 2 సెంటీమీటర్స్ అనుకుందాం, 2 సెంటీమీటర్స్ అనుకుందాం, దాన్ని మనం రేడియస్ అంటున్నాం. ఓకేనా? దాన్ని మనం సింపుల్ గా రేడియస్ అంటున్నాం. రేడియస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సర్కిల్ ని గీయాలంటే రేడియస్ 100% కావాల్సిందే. జామెట్రీలో కంపాస్ యూజ్ చేస్తాం కదా. సో కంపాస్ అంటే ఏంటి, సింపుల్ గా అది ఒక ఇన్స్ట్రుమెంట్. ఇటు సైడ్ ఏమో మనకి ఓకే లైక్ లిడ్ టైప్ ఒక షార్ప్ అది ఉంటుంది, నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో పెన్సిల్ పెట్టుకోనికి ఉంటుంది, అంతేనా కదా, జాయింట్ లాగా ఉంటుంది అది. సో ఇటు సైడ్ ఏమో మనకి లైక్ ఐరన్ లైక్ నీడిల్ టైప్ ఉంటుంది, నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో మనకి పెన్సిల్ ఉంటుంది కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, స్కేల్ మీద ఎంత కావాలో అంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసి, అంటే రేడియస్ ఇక్కడ 2 అనుకో, సో అంత దూరం మనం మెజర్ చేసి సింపుల్ గా అది ఏం చేస్తాం, పేపర్ మధ్యలో ఓకే ఆ కంపాస్ పెట్టేసి ఇట్లా చుట్టూ గీసేసినాం అనుకో, అప్పుడు మనకు సర్కిల్ ఫామ్ అవుతుంది. అంటే రేడియస్ యూజ్ చేసి సింపుల్ గా కంపాస్ ని ఓకే పేపర్ మీద పెట్టేసి, మనం ఇట్లా ఉంటుంది కదా, పెన్సిల్ ఏమో ఈ సైడ్ ఉంటుంది, సో అప్పుడు ఇట్లా తిప్పేసినాం అనుకో, మనకు ఫామ్ అయ్యేది ఏంటిది, సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అందుకే రేడియస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో మనం సెంటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ రేడియస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, డయామీటర్. డయామీటర్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఒకటే డెఫినిషన్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా లైన్ ఓకే సర్కిల్ ని 2 పాయింట్స్ గా టచ్ చేసింది అనుకో,
ఓకే 2 పాయింట్స్ గా టచ్ చేసింది సర్కిల్ ని 2 పాయింట్స్ గా టచ్ చేసింది అండ్ 100% సెంటర్ నుంచి పోవాలి అంటే ద లైన్ విచ్ ఓకే టచెస్ 2 పాయింట్స్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ పాసెస్ త్రూ సెంటర్ నుంచి పోతేనే ఓకే దాన్ని మనం డయామీటర్ అంటాం. అంటే చూడు సెంటర్ నుంచి పోతుంది సో ఇలా గీసా. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి సెంటర్ నుంచి పోతుంది ఆ లైన్ 2 పాయింట్స్ టచ్ చేస్తుంది చూడండి ఇక్కడ ఒక పాయింట్ టచ్ చేస్తుంది ఇక్కడ ఒక పాయింట్ టచ్ చేస్తుంది అంటే చూడండి ఏ దీని బి అనుకుంటున్నా ఓకే సెంటర్ ని మోస్ట్లీ ఓ తోటి రిప్రజెంట్ చేస్తారు మోస్ట్ 99% ఆఫ్ ది కేసెస్ సెంటర్ ని ఓ తోటి రిప్రజెంట్ చేస్తారు సో సెంటర్ నుంచి పాస్ అవుతుంది 2 పాయింట్స్ ని టచ్ చేస్తుంది లైన్ అప్పుడు ఇగో ఏబి అనే లైన్ ని ఏమనొచ్చు అంటే మనం సింపుల్ గా డయామీటర్ అనొచ్చు అంటే ఏబి అనే లైన్ ఏమంటాం డయామీటర్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓ నుంచి బి నేనేం చెప్పిన ఇందాక సెంటర్ నుంచి ఏదైనా లైన్ టచ్ చేస్తే దాని రేడియస్ అంటామన్నా సో అందుకే ఇది ఒక రేడియస్ సేమ్ అలానే ఇక్కడ ఓ నుంచి ఏ మళ్ళీ చూడు సెంటర్ నుంచి ఈ పాయింట్ టచ్ చేస్తుంది అప్పుడు ఇది కూడా రేడియసే కదా మరి అప్పుడు ఏబి లెంత్ ఎంత అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ ఆర్ ఉంది అప్పుడు 2r కాదా అంటే ఏబి లెంత్ ఎంత అవుతుంది 2r అంటే డయామీటర్ ఎంత రా బాబు అంటే సింపుల్ గా ట్వైస్ ఆఫ్ ది రేడియస్ డయామీటర్ లెంత్ ఎంత అంటే సింపుల్ గా ట్వైస్ ఆఫ్ ది రేడియస్. అందుకే చూడండి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు అదే డిరైవ్ చేసి ఇచ్చిన. సో ఏ కార్డ్ పాసింగ్ త్రూ కార్డ్ అంటే ఏంటిదో తెలీదు సో నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం చూద్దాం. ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. మరి కార్డ్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదురా సింపుల్ గా ఏదైనా సర్కిల్ ని ఓకే ఒక సర్కిల్ తీసుకుందాం గుడ్. సో చూడండి ఏదైనా లైన్ సర్కిల్ ని 2 పాయింట్ కట్ చేసింది అనుకో దాన్ని కార్డ్ అంటాం. అంటే సార్ మరి ఇది కూడా 2 పాయింట్స్ కట్ చేస్తుంది కదా మరి దీన్ని కూడా కార్డ్ అనాలి కదా సార్ అంటే ఎస్ డయామీటర్ ఈజ్ ఆల్సో కార్డ్. డయామీటర్ కూడా కార్డే కానీ డయామీటర్ అనేది సెంటర్ నుంచి పోతుంది కదా అందుకే దానికి ముద్దుగా స్పెషల్గా ట్రీట్ చేస్తాం. సెంటర్ నుంచి పోతుంది కదా స్పెషల్గా ట్రీట్ చేసి ఆ కార్డ్నే మనం డయామీటర్ అంటున్నాం. అదే నార్మల్ సెంటర్ నుంచి పాస్ కాకుండా 2 లైన్స్ టచ్ చేసింది అనుకో సర్కిల్గా ఇట్లా గీసిన చూడు 2 పాయింట్స్ కట్ టచ్ చేస్తుంది ఓకే 2 పాయింట్స్ కట్ టచ్ చేస్తుంది అప్పుడు దీని ఏమనాలి మరి మనం కార్డ్ అంటాం. ఓకే కార్డ్ అంటాం. అదే 2 పాయింట్స్ కట్ టచ్ చేసి అదే లైన్ 2 పాయింట్స్ కట్ టచ్ చేసి సెంటర్ నుంచి పాస్ అయింది అనుకో డయామీటర్ అంటాం. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డయామీటర్ కూడా ఒక కార్డే. ఏంటి డయామీటర్ కూడా ఒక కార్డే కానీ డయామీటర్ అనేది చాలా స్పెషల్ అండ్ లాంగెస్ట్ కార్డ్ ఇక్కడ మెన్షన్ చేసింది చూడు లాంగెస్ట్ కార్డ్ అంటే డయామీటర్ అంత పెద్ద కార్డ్ వేరే ఏది ఉండదు. ఎందుకంటే చూడండి ఇది చిన్నగానే ఉంది అప్పుడే నువ్వు డయామీటర్ కట్ సెంటర్ నుంచి గీసావు అనుకో అదే పెద్ద కార్డ్ అవుతుంది అనమాట ఓకేనా. సో లెంత్ ఎక్కువ ఉంటుంది దానికి అర్థమైంది కదా. సో అందుకే కార్డ్ అంటే ఏంటి డిస్కస్ చేసుకున్నాం. డయామీటర్ అంటే ఏంటి సెంటర్ నుంచి పాస్ కావాలి ఏ కార్డ్ విచ్ పాసెస్ త్రూ సెంటర్ ఓకేనా. కార్డ్ అంటే ఏంటి 2 పాయింట్స్ టచ్ చేస్తే ఓకేనా సర్కిల్ ని 2 పాయింట్స్ టచ్ చేసింది అనుకో దాన్ని మనం కార్డ్ అంటాం. సెంటర్ నుంచి పోతుంది ద కార్డ్ విచ్ పాసెస్ టు సెంటర్ నుంచి పోతే దాన్ని మనం డయామీటర్ అంటాం. డయామీటర్ అనేది లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ డయామీటర్ లెంత్ ఎంత ఉందో డిస్కస్ చేసుకున్నాం కదా. ఏబి డయామీటర్ లెంత్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఆర్ 2r. సో ఇక్కడ అదే మెన్షన్ చేసింది చూడు డయామీటర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ రేడియస్ అగో చూడు ఏబి అంటే డయామీటర్ కదా 2 ఇంటూ రేడియస్ అంటే ఏంది ఆరే కదా రేడియస్ మనం డినోట్ చేసేది అందుకే 2 ఇంటూ రేడియస్. మరి ఇక్కడ నుంచి ఇంకో ఫార్ములా రాయొచ్చు చూడు రేడియస్ అంటే ఏంది మరి ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది సో రేడియస్ ఈక్వల్స్ టు ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి ఫార్ములా ప్రకారం రేడియస్ ఈక్వల్స్ డయామీటర్ ఈక్వల్స్ రేడియస్ ఇంటూ 2 కదా ఓకేనా. సో రేడియస్ కావాలంటే ఏం చేయాలి ఈ 2 నాట్ పంపిస్తే ఏమవుతుంది ఇంటూ 2 వస్తాడు బై 2 అవుతుందా లేదా అంటే రేడియస్ ఈక్వల్స్ టు డయామీటర్ బై 2. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిందే. రేడియస్ ఈక్వల్స్ టు డయామీటర్ బై 2 ఓకేనా. సో మనం చేసే ఈ చాప్టర్ అయినా కానీ నెక్స్ట్ ఇంకా చాలా చాప్టర్స్ ఉంటాయి దాంట్లో ఏంటంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం ఓకే. డయామీటర్ ఇస్తే రేడియస్ చేయడు డయామీటర్ ఇస్తే డయామీటర్ సగం చేస్తే మనకు వచ్చేది ఏంటి రేడియస్ ఓకేనా. చూడు మొత్తం ఉంది మొత్తంలో సగం సగమే కదరా సో మొత్తంలో సగం సగం కదా రేడియస్ అందుకే మొత్తంలో సగం చేస్తే మనకు వచ్చేది రేడియస్ అది గుర్తుపెట్టుకోండి అర్థమైందా. సో మనం సెంటర్ గురించి మాట్లాడినాం రేడియస్ గురించి మాట్లాడినాం కార్డ్ గురించి మాట్లాడినాం కార్డ్ తో పాటు డయామీటర్ స్పెషల్ కార్డ్ అనమాట. సో 4 గురించి మాట్లాడినాం ఏంది సర్కిల్ గురించి ఇవి మనకి లైఫ్ లాంగ్ గుర్తుండాలి. ఓన్లీ 10th కాదు నువ్వు ఎక్కడికైనా పో ఇవి మనం వదలవు ఓకేనా. ఇవి మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి సో అస్సలు వదలే ఛాన్సే లేదు. నెక్స్ట్ కార్డ్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాం. ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అదే చెప్పుకున్నాం. అంటే ఏదైనా 2 పాయింట్స్ టచ్ చేసింది అనుకో లైన్ సెగ్మెంట్ అంటే లైన్ ఇందాక అదే చెప్పుకున్నాం కదా. ఏదైనా లైన్ సర్కిల్ ని 2 పాయింట్స్ గా టచ్ చేసింది అనుకో దాన్ని మనం కార్డ్ అంటాం అంతే కదా. సో అందుకే చూడండి ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ దాన్ని మనం కార్డ్ అంటాం. ఇందాక డయామీటర్ అంటే ఏంది డయామీటర్ కూడా కార్డే కానీ సెంటర్ నుంచి పోతే మాత్రం దాన్ని కార్డ్ అనకుండా
డయామీటర్ అంటున్నాం, ముద్దు పేరు పెట్టినాం, స్పెషల్ పేరు పెట్టినాం దానికి. ఓకేనా? సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగో ఈ సర్కిల్ ఉంది, బాగుంది, ముద్దుగా ఉంది సర్కిల్. చూడండి ఏ బి. ఓకేనా? సో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ తీసుకున్నాం కదా. సో దాన్ని ఏమంటాం మరి? కోడ్ అంటున్నాం, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ ఆర్క్. ఆర్క్ అంటే ఏందో చూద్దాం. ఓకేనా? ఇవి చాలా స్పెషల్. ఓకేనా? మనకి ఈ చాప్టర్ లో ఇవి చాలా స్పెషల్. సో వాటిని మనం ఎక్కువ ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకోవాలి. అవేమో బేసిక్స్. ఓకేనా? ఏవి? సెంటర్ అయినా, రేడియస్ అయినా, డయామీటర్ అయినా, కోడ్ అయినా అవి బేసిక్స్. కానీ ఇవి మనకి ఈ చాప్టర్ లో కానీ నెక్స్ట్ చాప్టర్ ఎక్కడైనా కానీ ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే? నెక్స్ట్ ఆర్క్. ఆర్క్ అంటే ఏంటి? ఏ పార్ట్ ఆన్ ద సర్కంఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సర్కంఫరెన్స్ ఈ వర్డ్ తెలియదు సార్ అంటే, అరే మనకి ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోరా. ఓకే? ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకో, స్క్వేర్‌కి గాని ఏదైనా గాని ట్రయాంగిల్ గాని, స్క్వేర్ గాని, రెక్టాంగిల్ గాని, సో వాటికి బౌండరీస్ అన్ని అంటే చుట్టుకొలత బౌండరీస్ అన్ని యాడ్ చేసి దాన్ని పెరిమీటర్ అంటాం లేదా? అంటే ఇప్పుడు చూడండి స్క్వేర్‌కి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. అందుకే ఏ ఏ ఏ ఏ మొత్తం కలిపితే ఏమైతుంది? ఏ+ఏ+ఏ+ఏ అంటే జస్ట్ కౌంట్ చేయాలి. బౌండరీస్ మొత్తం లెంగ్త్‌ని యాడ్ చేయాలి. ఓకే? అప్పుడు ఏమైతుంది? ఏ+ఏ+ఏ+ఏ అంటే 4a అవుతుందా లేదా? దాన్ని మనం ఏమంటున్నాం? పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఓకేనా? ఏమంటున్నాం? చుట్టుకొలతని మనం పెరిమీటర్ అంటున్నాం. గుడ్. నెక్స్ట్ ఇప్పుడేంటి? ఇప్పుడు సర్కిల్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో సర్కిల్ కూడా ఏంటి? ఇట్లా సర్క్యులర్ షేప్ ఉంటది. గుడ్. మరే సర్కిల్ కూడా ఈ మొత్తం లెంత్ ఉంటది చూసినావా? ఆ మొత్తం లెంత్ కలిపితే పెరిమీటర్ అనాలి యాక్చువల్‌గా. కానీ సర్కిల్ అంటున్నాం ఇక్కడ. సో సర్కిల్‌కి కొంచెం స్పెషాలిటీగా మనం దాన్ని ఏమంటాం అంటే సర్కంఫరెన్స్ అంటాం. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం పెరిమీటర్ అన్న సర్కంఫరెన్స్ అన్న ఒకటేనా సార్ అంటే 100% ఒకటే. ఓకే? సో ఇక్కడ స్టార్ట్ చేసాం అనుకో, ఇదంతా కలుపు అంటే లైక్ ఈ బౌండరీ మొత్తం లెంత్ చుట్టుకొలత అదే కదా చుట్టుకొలత. సో చుట్టుకొలత మొత్తం యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసి వచ్చేది ఏంటి? పెరిమీటర్. కానీ సర్కిల్ కాబట్టి ఇక్కడ సర్కిల్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో అందుకే స్పెషల్‌గా దానికి ఒక పేరు ముద్దుగా సర్కంఫరెన్స్ అని పెడుతున్నాం. సో ఫార్ములా ఏంట్రా అంటే సర్కంఫరెన్స్‌కి 2 పై ఆర్. 2 పై ఆర్ అంటే రేడియస్ ఉంది, 2 ఉంది. మరి పై ఏంది సార్? సో సర్కిల్‌కి గుర్తుపెట్టుకోండి. సర్కిల్ అప్పుడు మనం ఏమన్నా ఏరియా గురించి మాట్లాడినా, సర్కంఫరెన్స్ గురించి మాట్లాడినా కూడా పై అనే వాల్యూ ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకంటే మనకి సర్కిల్ కనిపెట్టినప్పుడు డిరైవ్ చేసేటప్పుడు ఆ పై వాల్యూ అనేది 100% సర్కిల్ యొక్క ఫార్ములాస్‌లో పై అనేది మెన్షన్ చేస్తున్నాం. సో పై అంటే ఏం లేదు, సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. పై వాల్యూ ఎంతరా అంటే 22/7. పై వాల్యూ ఎంతరా అంటే దానికి డెరివేషన్ ఉంటది. అది అవసరం లేదు మనకి. జస్ట్ పై వాల్యూ ఎంతో తెలిస్తే సరిపోతది. సో పై వాల్యూ ఎంత? 22/7 అండ్ సింపుల్‌గా డివైడ్ చేసి చూసుకోండి. 7 అంటే సో 7 ఉంది, 22 చేయాలి కదా. అప్పుడు ఏమైతుంది చూడండి. 7 3 21 సబ్ట్రాక్ట్ చేస్తే పాయింట్ వస్తుంది. అంటే ఇక్కడ 0 పెట్టొచ్చు. 7 - 7 3 వస్తుంది. పాయింట్ ఎందుకంటే 0. ఓకే. 7 4 28 2 వచ్చింది. డివైడ్ కాదు అస్సలు. అందుకే మనం ఏం చేస్తాం ప్రతిసారి 22/7 ఉందనుకో, దాని ప్లేస్‌లో ఏం రాయొచ్చు అంటే 3.14. అంటే పై వాల్యూ ఏంటి ఇప్పుడు? పై వాల్యూ 22/7 అని అనొచ్చు. లేదంటే అంటే మనకి ఏది యూజబుల్ ఉంటే అంటే లైక్ ఇప్పుడు డివిజన్ లాగా రాసుకున్నాం అనుకో, మనకి క్యాన్సిలేషన్ ఏమైనా అయితుందంటే ఇది ఏసుకోవచ్చు. లేదు నాకు డివిజన్ లాగా క్యాన్సిల్ కావట్లేదంటే సింపుల్‌గా 3.14 ఏసుకోవచ్చు. అంటే పై వాల్యూ ఏంటి? 22/7 ఆర్ 3.14 ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పై వాల్యూ గుర్తుపెట్టుకోవడం. సో ఇక్కడ సర్కంఫరెన్స్ అంటే ఏంటి మనకి? సో చుట్టుకొలత బౌండరీ అంటే పెరిమీటర్ అన్న సర్కంఫరెన్స్ అన్న ఒకటే. కానీ సర్కిల్‌కి మాత్రం మనం పెరిమీటర్ అనుకుంటాం. సర్కంఫరెన్స్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటిది? 2πr. పై అంటేనేమో 22/7 ఆర్ 3.14. ఎందుకు చెప్పారు సార్ ఇదంటే ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ సర్కంఫరెన్స్ అనే వర్డ్ వచ్చింది కదా. అందుకే చూడు ఆర్క్‌లో కావాలి మనకి సర్కంఫరెన్స్. చూద్దాం. ఏ పార్ట్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ అంటే సర్కంఫరెన్స్‌లో ఒక పార్ట్. ఒక పార్ట్ అంటే ఏంటి? ఒక భాగం. భాగం అంటే ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి అనుకోండి. లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి అనుకోండి. ఓకేనా? సో సర్కంఫరెన్స్‌లో ఒక పార్ట్ అంటే ఒక ముక్క, చిన్న పీస్ అన్నట్టు. సో ఏ పార్ట్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఏం లేదురా. ఇగో కార్డ్ ఉందిరా. కార్డ్ అనేది చూడు. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ కాడ మీట్ అవుతుంది కదా లైన్ అనేది. సో అప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మరి మొత్తం సర్కంఫరెన్స్ అంతేనా కదా? మొత్తం సర్కంఫరెన్స్. మరి దాంట్లో ఏం చెప్పిన డెఫినిషన్ ప్రకారం సర్కంఫరెన్స్‌లో ఒక పార్ట్ కదా. ఏది? ఏబీ అంటే 2 పాయింట్స్ మధ్యలో ఉండే పార్ట్ ఉంది చూసినావా సర్కంఫరెన్స్‌లో. మొత్తం సర్కంఫరెన్స్‌లో ఓకే. ఏబీ మధ్యలో లైక్ ఏదైనా 2 పాయింట్స్ మధ్యలో ఒక పార్ట్ ఉంది చూసినావా, దాన్ని మనం ఆర్క్ అంటాం కదా. అందుకే చూడండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాన్ని ఆర్క్ అంటున్నాం. అంతే చాలా ఈజీ. సో డెఫినిషన్ ప్రకారం ఏం చెప్పొచ్చు? మొత్తం సర్కంఫరెన్స్‌లో ఓకే ఒక పార్ట్. ఏ పార్ట్? 2 పాయింట్స్ చూసినావా? 2 పాయింట్స్ మధ్యలో ఉండే పార్ట్. సర్కంఫరెన్స్‌లో 2 పాయింట్స్ మధ్యలో ఉండే పార్ట్‌ని మనం ఆర్క్ అంటాం. సో ఆర్క్ అంటే ఏంది? ఏ పార్ట్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్
సెక్టార్. ఇవి చాలా ఇంపార్టెంట్ రా. సెక్టార్ గాని, సెగ్మెంట్ గాని చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండిరా, ఇక్కడ సీడీ అని ఒక లైన్ గీసిన. అంటే ఇప్పుడు సీడీ అని గీసినంటే ఒక లైన్ గీసిన 2 పాయింట్స్ కట్ చేస్తుంటే మరి ఇది కోడా కదా? ఇది కోడా కాదా? 100% కోడే. 100% కోడే. అంటే ఇది కోడే అండ్ ఇది కూడా కోడ్ అవుతుంది. ఇప్పుడు చూడు, సో సెక్టార్ కావాలి మనకి అండ్ సెగ్మెంట్ కావాలి కదా. సో ఫస్ట్ ఏముంది, సెక్టార్ గురించి మాట్లాడదాం. చూడండి, ద రీజియన్ ఎంక్లోజ్డ్ బై 2 రేడి అండ్ ద ఇంటర్సెప్ట్ ఆర్క్. ఓకేనా, అంటే ఏం లేదు, చూడండి సెక్టార్ అంటే ఏంటంటే ద ఏరియా, ఇక్కడ డెఫినేషన్ ప్రకారం ఏంది, ద రీజియన్ ఎంక్లోజ్డ్ బై 2 రేడి. రేడి అన్న రేడియస్ అని ఒకటే. సో చూడండి, ఇది ఇది ఉందా, 2 రేడియస్లు కదా అంతేనా. సో వాటి మధ్యన సంథింగ్ ఏదో ఒక యాంగిల్ ఉంటుంది. మనకు ప్రాబ్లం లేదు, ఇప్పుడు యాంగిల్ గురించి ఏం మాట్లాడతలే. జస్ట్ వాడు చెప్పేది ఏంటంటే ద ఏరియా ఎంక్లోజ్డ్ బిట్వీన్ 2 రేడియస్, అంటే 2 రేడియస్ మధ్యన ఉన్న ఏరియా ఉంది చూసినావా, అండ్ అండ్ ద ఇంటర్సెప్టెడ్ ఆర్క్. అంటే చూడు, ఇదే ఆర్క్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ పాయింట్స్ కి మధ్యలో ఉన్నది అదే ఆర్క్ అంటున్నాం. మరి ఇక్కడ ఈ పాయింట్స్ మధ్యలో ఉంది, ఇది కూడా ఆర్కే కదా, ఇది కూడా ఆర్కే కదా. సో అంటే చూడండి, నేను మొత్తం గీస్తున్నా, గో ఇదంతా ఇదంతా ఏరియా ఉంది చూసినావా, దాన్ని మనం సెక్టార్ అంటాం. సో సెక్టార్ 2 టైప్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఏం లేదు, సింపుల్ ఏంటంటే మైనర్ సెక్టార్, మేజర్ సెక్టార్. సెగ్మెంట్ లో కూడా 2 టైప్స్ అంటే, ఫస్ట్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం కదా, మైనర్, మేజర్. నార్మల్గా చూడంటారా, మనము వయసుని బట్టి చెప్తాం. నార్మల్గా మన డైలీ లైఫ్ లో లైక్ పెళ్లి ఎప్పుడు అంటే మేజర్ అయితేనే పెళ్లి చేస్తాం, లేకపోతే కొన్ని రైట్స్ ఉంటాయి. రైట్స్ అంటే లైక్ ఏంటి, మన లైక్ గవర్నమెంట్ పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, రైట్స్ అనేవి. సో అవి కూడా మేజర్ అయితే ఒకలా ఉంటాయి, మైనర్ అయితే ఒకలాగా ఉంటాయి, అంతేనా కదా. సో 18 ఇయర్స్ ని మనం ఏమంటాం, 18 ఇయర్స్ కిందికి ఉంటేనేమో మైనర్ అంటాం, 18 ఇయర్స్ ఎక్కువ ఉంటేనే మేజర్. అంటే మైనర్ అంటే ఏంటి, చిన్నోడు. మేజర్ అంటే ఏంటి, పెద్దోడు, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, మొత్తం ఏరియాలో మొత్తం సర్కిల్ దాంట్లో ఇది చిన్నగా ఉందా లేదా అంటే, ఈ కొంచెం పార్ట్ చిన్నగా ఉంది కదా, ఇది పెద్దగా ఉంది కదా, ఇగో ఇది రిమైనింగ్ పార్ట్ అంతా పెద్దగా ఉంది కదా. సో అందుకే చిన్నగున్న పార్ట్ ఏమో మైనర్, చిన్నగా ఉంటే మైనర్ అంటాం కదా. అందుకే గో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది మైనర్ సెక్టార్. పైన మిగిలింది కదా, అంటే ఇగో ఈ రెడ్ పోర్షన్ అంత పైన ఉంది కదా, అంటే వైట్ పోర్షన్. ఇప్పుడు నేను రెడ్ లైన్ గీసా, సో వైట్ పోర్షన్ ఉంది కదా, అదంతా కలిపి మనం మేజర్ సెక్టర్ అంటాం. ఓకేనా, మేజర్ సెక్టర్ అంటాం పైనది. సో ఇది చిన్నగా ఉంది చూడు, కంపారేటివ్ మొత్తం చూస్తే ఇది చిన్నగా ఉంది కాబట్టి దీన్ని మన మైనర్ సెక్టర్ అంట. పైన ఉన్నదాన్ని ఏమంటాం, మేజర్ సెక్టర్ అంటాం, అంతేనా కదా. సో మనకి సెక్టార్ అన్న ఫార్ములా డెఫినేషన్ ఏమొస్తుంది మనకి, సింపుల్ గా ఏరియా, ఓకే, దేని మధ్యలో ఏరియా, 2 రేడియస్. ఓకేనా, రేడియస్ మధ్యలో ఏరియా ఉంది అండ్ ఆర్క్ ఉంది, కింద ఆర్క్ ఉంది కదా. సో అందుకే రేడియస్ ఆర్క్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ 2 రేడి ఆర్ రేడియస్, 2 రేడియస్ అండ్ ఆర్క్. అంటే సింపుల్ చూడండి, ఇంకో డయాగ్రామ్ గీసి, ఇక్కడ డయాగ్రామ్ గీసి చూడండి, ఇంకో 2 రేడియస్ ఇక్కడ ఉన్నాయరా, ఒక ఆర్క్ ఇక్కడ ఉంది, ఒక ఆర్క్ ఇక్కడ ఉంది, దట్స్ ఇట్. అంటే ఆ మధ్యలో ఉన్న ఏరియా ఉంది చూసినావా, దాన్ని మనం సెక్టార్ అంటాం. అంటే ఈ మధ్యలో ఉంది చూసినావా, దాన్నే సెక్టార్ అంట. అదే సర్కిల్ దాంట్లో చూపించాలంటే, ఒక సర్కిల్ గీసిన, సర్కిల్ ఇగో ఇక్కడ ఒక పాయింట్ పెట్టు, సింపుల్ గా ఇగో ఇక్కడ మీట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీట్ చేస్తుంటే చూడండి, ఇగో ఇక్కడ నుంచి 2 రేడియస్ అన్నాం, గుడ్. నెక్స్ట్ ఇగో ఆర్క్ అన్నాం. సో ఆ మధ్యలో ఉన్న చూసినావా, దాన్నే మనం సెక్టార్ అంటాం. ఇది చూడు, టోటల్ తో కంపేర్ చేస్తే ఇది చిన్నగా ఉంది కదా, ఇది తక్కువ ఉంది కదా ఏరియా, అందుకే దీన్ని మైనర్ సెక్టార్ అంటాం. ఇగో రిమైనింగ్ పోర్షన్ చూడండి, రెడ్ మార్క్ తో ఇస్తున్నా, ఇగో ఇదంతా ఉంది చూసినావా, బ్యాలెన్స్ అంతా ఉంది చూసినావా, దాని మొత్తాన్ని మేజర్ సెక్టార్ అంటాం. దట్స్ ఇట్. అర్థమైందా, చాలా ఈజీ, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ సెక్టార్ గురించి డిస్కస్ చేసుకున్నాం, గుడ్. మరి ఇప్పుడు సెగ్మెంట్ ఫీల్ అవుతుంది, మరి సెగ్మెంట్ గురించి కూడా తెలవాలి కదా. సెగ్మెంట్ ఇంకా ఈజీ రా, ఏం లే, ద రీజియన్ ఎంక్లోజ్డ్ బై ఏ కార్డ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ ఆర్క్. అంటే ఏం లేదు, చూడు ఇప్పుడు ఇది కార్డ్, కరస్పాండింగ్ ఆర్క్ అంటే ఏంది, ఇగో ఇదే కదా, దాని పక్కన దగ్గర కరస్పాండింగ్ అని పక్కన. సో ఇగో ఈ రీజియన్ ఉంది కదా, ఈ రీజియన్ ని మనం సింపుల్ గా సెగ్మెంట్ అంటాం, గంతే. అంటే కార్డ్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది కార్డ్, ఇది ఆర్క్ అంటున్నాం. మరి అప్పుడు ఇది ఏమైతుంది, సింపుల్ గా కింద సేమ్ అయింది కదా, కింద ఏమైంది, దాన్ని సెగ్మెంట్ అంటున్నాం కదా, మరి దాన్ని పైన దాన్ని కూడా సెగ్మెంటే అంటాం. ఓకేనా, సో కార్డ్ ఉండాలా, కార్డ్ కింద ఆర్క్ ఉంది కదా, సో దాన్ని మళ్ళీ అంటే కార్డ్ నుంచి కార్డ్ మధ్యలో ఆర్క్ మొత్తం ఏరియా ఉంది చూసినా, దాన్ని మనం సెగ్మెంట్ అంటున్నాం. అదే రేడియస్ అండ్ ఆర్క్ అన్నాం అనుకో, దాన్ని మనం సెక్టార్ అనాలి. రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, రేడియస్ అండ్ సెక్టార్, రేడియస్ అండ్ ఆర్క్ అంటేనేమో సెక్టార్, అదే కార్డ్ అండ్ ఆర్క్ అంటేనేమో సెగ్మెంట్. మరి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, సెక్టార్ ఏరియా ఎక్కువ ఉందా, సెగ్మెంట్ ఏరియా ఎక్కువ ఉందా అంటే సెక్టార్ ఏరియా ఎక్కువ ఉంది. అంటే సెక్టార్ లో సెగ్మెంట్ కూడా కలుస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, సెక్టార్ అంటే ఏంది, ఈ మొత్తం కదా, సెక్టార్ అంటే ఈ మొత్తం కదా. ఓకే, గుడ్. అంటే సెక్టార్ లో ఈ సెగ్మెంట్ కూడా కలుస్తుందా లేదా, ఎస్ 100% కలుస్తుంది. అంటే సెక్టార్ ఏరియా ఎక్కువ,
సెక్టారే ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. సెగ్మెంట్ తక్కువ. ఓకేనా? సెక్టార్ ఎక్కువ, సెగ్మెంట్ తక్కువ. నెక్స్ట్ ఓకేనా? సో దీన్ని సెగ్మెంట్ అంటాం. సెగ్మెంట్‌లో 2 టైప్స్ ఉంటాయి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంగో ఇక్కడ కార్డ్ గీసినాం. దీన్ని మనం తక్కువ ఉందా లేదా ఇది ఏరియా? తక్కువ అని ఎట్లా చెప్తారు సార్ అంటే టోటల్ సర్కిల్‌లో ఓకే. ఇది తీసేస్తే మరి ఇది ఎక్కువ. అంటే ఇది ఎక్కువ అంటే ఏంది? ఇగో ఈ పోర్షన్ మొత్తం ఉంది. పైన పోర్షన్ మొత్తం ఉంది కదా! అది ఎక్కువ ఉంది కదా ఏరియా. అందుకే కింద తక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం మైనర్ సెగ్మెంట్ అంటాం. పైనున్న ఏరియా ఈ మిగతా మొత్తం ఏరియా ఉంది చూడండి. అంటే ఇక చూడండి నా చెయ్యి పెడుతున్నా చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికున్న ఏరియా ఉంది చూసినావా? ఆ మొత్తం కలిపి మనం ఇది మైనర్ అన్నామంటే దాన్ని ఏమనాలా? మేజర్ సెగ్మెంట్ అనాలా. ఒకసారి డయాగ్రామ్ గీసి చూపిస్తా. ఇట్లుంది చూడు. ఓకే. నేనేం చేసిన? ఒక కార్డ్ గీస్తున్నా. ఒక కార్డ్ గీసిన. మరి కార్డ్ సో రెడ్ మార్క్‌తో చేద్దాం చూడండి. ఇగో ఇది కార్డ్. నెక్స్ట్ ఇగో ఇది ఆర్క్ కదా! మరి డెఫినిషన్ ప్రకారం ఏంటిది? కార్డ్ అండ్ కరెస్పాండింగ్ ఆర్క్ మధ్యలో ఉన్న ఏరియా ఉంది చూసినావా? దాన్ని ఏమంటాం మనం? సింపుల్‌గా ఈ ఏరియాని మనం మైనర్ తక్కువ ఉంది కాబట్టి మైనర్ సెగ్మెంట్ అంటాం. మైనర్ సెగ్మెంట్ అంటాం. ఓకే. మరి అప్పుడు ఇగో చూడండి ఈ రిమైనింగ్ పోర్షన్ చూసినావా? ఆ రిమైనింగ్ పోర్షన్ అంటే ఇగో ఈ ఏరియా మొత్తం ఈ ఏరియా మొత్తం ఓకే. ఈ ఏరియా మొత్తం ఏమంటాం? సింపుల్‌గా ఎక్కువ ఉంది కాబట్టి మేజర్ సెగ్మెంట్ అంటాం. అర్థమైందా? సింపుల్, చాలా సింపుల్ ఏం లే. నెక్స్ట్ అదే ఇప్పుడు చూడండి సర్కిల్ గీస్తున్నా. ఓకే. సెంటర్ గీస్తున్నా. ఓకే. ఇక్కడ కార్డ్ పెడదాం. సేమ్ కార్డ్ ఉండాలి పక్కా. సో ఇట్లుంది. అదే మన సెక్టార్ కార్డ్ అవసరం లేదు. ఓకే. కార్డ్ ఉండాలి పక్కా అంటే మనకి సెగ్మెంట్‌కి అయితే కార్డ్ ఉండాలా. సో సెక్టార్ కార్డ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. డైరెక్ట్ రేడియస్‌కి ఆర్క్. ఓకే. చూడు ఇది రేడియస్ అండ్ ఇక్కడ ఆర్క్ ఉంది. సో రేడియస్‌కి ఆర్క్‌కి మధ్యలో ఉన్న ఏరియా ఏమంటాం? సో దానికి డెఫినిషన్ ప్రకారం వాటిని సెక్టార్ అంటాం. సో ఇది చిన్నగా ఉంది చూడు మొత్తం సర్కిల్‌లో ఇది తక్కువ ఉంది ఏరియా కాబట్టి మైనర్ సెక్టార్ అంట. అదే ఇదనుకో ఈ ఏరియా అనుకో ఇగో ఈ రిమైనింగ్ పోర్షన్ ఉంది కదా! సో ఆ ఏరియా మొత్తం కలిపి మనం ఏమంటాం? మేజర్ సెక్టార్ అంటాం. గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? మళ్ళొకసారి డెఫినిషన్ చదువుదాం. సో ఆర్క్ గురించి చెప్పేసుకున్నాం. ఆర్క్ అంటే ఏం లేదు. మనకి కార్డ్ ఉంది కదా! 2 పాయింట్స్. 2 పాయింట్స్ మధ్యలో ఉన్న సర్కంఫరెన్స్‌లో ఉన్న పార్ట్ ఉంటది కదా! సో దాన్ని మనం ఆర్క్ అంటాం. నెక్స్ట్ సెక్టార్ అండ్ సెగ్మెంట్. సెక్టార్ అంటే ఏంది? ద రీజియన్ ఎంక్లోజ్ ఆర్ ద ఏరియా. ద ఏరియా ఎంక్లోజ్డ్ బై 2 రేడి అండ్ ఆర్క్. 2 రేడి అండ్ ఓకే ఇంటర్సెప్టెడ్ ఆర్క్. మధ్యలో ఉన్నదాన్నేమో సెక్టార్ అంటాం. అండ్ సెగ్మెంట్ అంటేనేమో ద రీజియన్ ఎంక్లోజ్డ్ బై ఏ కార్డ్. అంటే కార్డ్ అండ్ ఆర్క్. కార్డ్ అండ్ ఆర్క్ అయితేనేమో సెగ్మెంట్ రా భయ్. రేడియస్ అండ్ ఆర్క్ అనుకుంటున్నాం అనుకో సింపుల్‌గా దాన్ని సెక్టార్ అంటాం. క్లారిటీ వచ్చేసింది కదా! గుడ్. నెక్స్ట్ ఇవి ఈజీ. చాలా ఈజీ ఏం లేదు. అవి అర్థమైంది కదా! సెక్టార్, సెగ్మెంట్, ఆర్క్ అర్థమైందనుకో మీ అంత తోపులు ఎవరు లేరు ఇగ. ఓకేనా? ఎందుకంటే అవే కాంప్లెక్స్ ఉంటాయి సర్కిల్స్‌లో. మిగతా అన్ని ఈజీ ఉంటాయి. టాంజెంట్, సీకెన్స్ ఇవన్నీ ఉత్తిగా ఉంటాయి. ఏం లే. చూద్దాం. టాంజెంట్ ఏ లైన్ దట్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఎగ్జాక్ట్‌లీ 1 పాయింట్. ఒక్క పాయింట్ క టచ్ చేయాలి సర్కిల్‌ని. ఏంటి? లైన్ అంట. సో ఓకే. సర్కిల్‌ని ఒక పాయింట్ క టచ్ చేయాలి. అంటే బయటి సైడ్ నుంచి టచ్ చేయాలి. టచ్ చేసి అటు ఉరకాలి ఇగ. అట్లా టచ్ చేసి ఉరుకుడే ఇగ. ఓకే. వెనకకి తిరగకుండా ఉరకడమే సక్కగా. సో చూద్దాం ఎట్లనా అట్లా ఎట్లా ఉరుకుతాదో చూద్దాం. ఇప్పుడు చూడండిరా. ఇప్పుడు నేను సర్కిల్ పెట్టినా. ఫస్ట్ దాంట్లో చూడండి. సర్కిల్ పెట్టినా. ఒక లైన్ బయట పెట్టినా. సర్కిల్‌కి ఈ లైన్ టచ్ చేస్తుందా? ఏం టచ్ చేయట్లే కదా! అంటే వీనికి వానికి సంబంధం లేదు. ఈ లైన్‌కి ఈ సర్కిల్‌కి సంబంధం లేదు. అందుకే అంటే దాని పేరు ఏం అవసరం లేదు. ఇదేం కాన్సెప్ట్ కాదు. జస్ట్ లైన్ అనేది టచ్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నా అట్లా. నెక్స్ట్ టాంజెంట్ అన్నాం కదా! మరి ఇది టాంజెంట్ కాదు. ఇది ఒక్కసారి చూద్దాం. సర్కిల్ ఉంది. గుడ్. చూడండి లైన్ అనేది ఒకటే పాయింట్ క టచ్ చేస్తుందా లేదా? అంతేనా కదా! అప్పుడు సింపుల్‌గా ఏమంటాం అంటే పీక్యూ లైన్ పీక్యూ ఉంది కదా! సో పీక్యూ ఈస్ టాంజెంట్ టు ద సర్కిల్ అంటాం. దట్స్ ఇట్. టు ద సర్కిల్ అంటే పీక్యూ అనేది చూడండి. ఓకే. పీక్యూ అనేది సింగిల్ పాయింట్ కట్ టచ్ చేస్తుంది కదా! అంతేరా భయ్. సింగిల్ పాయింట్ కట్ టచ్ చేసి సక్కగా ఉరికిపోతుంది అంతే. సక్కగా ఇంటికి పోతుంది. సో అట్లా సింగిల్ పాయింట్ కట్ టచ్ చేసే సర్కిల్‌ని దాన్ని మనం టాంజెంట్ అంటే ఆ లైన్ ఉంది చూసినావా? దాన్ని మనం టాంజెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఏ లైన్ ఓకే. లైన్ మనం అంటున్నాం. ఏ లైన్ దట్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఎగ్జాక్ట్‌లీ 100% ఒకటే పాయింట్ కట్ టచ్ చేయాలి గుర్తుపెట్టుకో. ఒకటే పాయింట్ కట్ టచ్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు చూడు ఇది టచ్ చేయట్లే. అప్పుడు దీన్ని టాంజెంట్ అనొద్దు. ఎందుకు టచ్ చేయట్లే. కానీ ఇక్కడ చూడు 2 పాయింట్స్ కట్ చేస్తుంది. ఒక లైన్ అనేది ఇగో 1, 2 పాయింట్స్ కట్ టచ్ చేస్తుంది. సార్ ఇందాక ఒక లైన్ 2 పాయింట్స్ కట్ టచ్ చేస్తే దాన్ని మనం కార్డ్ అంటాం కదా! మరి అప్పుడు దీన్ని కూడా కార్డ్ అనొచ్చు సార్ అంటే అరే బాబు ఓకే. నువ్వు ఇందాకన్నా నీ లెక్క ప్రకారం ఓకే. మనం అనుకున్న ప్రకారం 2 పాయింట్స్ కట్ టచ్ చేస్తే ఇంటర్నల్‌గా దాన్ని కార్డ్ అంటాం. కానీ ఇది చూడు అక్కడ మనం డ్రా చేసినప్పుడు ఏమైంది? అక్కడ డ్రా చేసినప్పుడు ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంది. ఓకే.
పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి, బయటికొచ్చింది. అంటే ఇక్కడ లైన్ లాగా ఉందా లేదా? ఆ! అంటే అక్కడేమో లైన్ కాదు అది. ఓన్లీ అక్కడి నుంచి ఏ నుంచి బి వరకు ఎండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూడు కంటిన్యూషన్ ఉందా లేదా? అంటే పైకి ఉంది, కిందకి ఉంది. అదే అట్లా లైన్ అనేది 2 పాయింట్స్ కట్ చేస్తేనేమో దాన్ని మనం ఓకేనా టాంజెంట్ కదా! సింగిల్ పాయింట్ కట్ చేస్తే 2 పాయింట్స్ కట్ చేస్తేనేమో సీకెంట్ అంటాం. టాంజెంట్ అండ్ సీకెంట్ గుర్తుందో లేదో ట్రిగ్నామెట్రీలో యూజ్ చేస్తాం మనం వర్డ్స్ టాన్, సెక్, టాంజెంట్ అంటాం. నెక్స్ట్ సెక్ అంటే సీకెంట్ అంటాం. ఇవే కాన్సెప్ట్. ఓకే. సో సింగిల్ పాయింట్ కట్ చేస్తే ఏమైతుంది లైన్ సెగ్మెంట్ అన్న లైన్ సింగిల్ పాయింట్ కట్ చేస్తేమో టాంజెంట్ అంటాం. 2 పాయింట్స్ కట్ చేస్తుంది. ఓకే. 2 పాయింట్స్ కట్ చేస్తుంది. సో 2 పాయింట్స్ కట్ చేస్తే సీకెంట్ అంటాం. ఓకేనా. సో చూడండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అది వదిలేసే సీకెంట్ అంటే ఏంది చూడండి ఏ లైన్ దట్ ఇంటర్సెక్ట్ ఇన్ ద టచ్ అవ్వడం. సో ద సర్కిల్ ఎట్ 2 పాయింట్స్ 2 పాయింట్స్ కా టచ్ చేయాలి. 2 3 4 ఉండవు ఎందుకంటే అన్నిసార్లు టచ్ చేయలేదు. సో లైన్ అనేది 2 పాయింట్స్ కా టచ్ చేస్తున్నాము ఆ లైన్ ని సీకెంట్ అంటాం. సింగిల్ పాయింట్ కా టచ్ చేస్తే ఆ లైన్ ని టాంజెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. గుడ్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంట. అంటే చూద్దాం ఏంటో. ద పాయింట్ వేర్ ద టాంజెంట్ టచెస్ ద సర్కిల్ గంతే. అరే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే టచ్ అయిన కాంటాక్ట్ అంటే టచ్ అవ్వడం కదా. సో టచ్ అయిన పాయింట్ ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అంతే. అంటే లైన్ అనేది సర్కిల్ ని ఎక్కడ టచ్ చేస్తుందో ఓకే ఎక్కడ టచ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాం ముద్దుగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ద పాయింట్ వేర్ ద టాంజెంట్ టచెస్ ద సర్కిల్. టాంజెంట్ అనేది సర్కిల్ ని ఎక్కడ టచ్ చేస్తుందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంట. అర్థమైనట్టేనా? ఓకేనా. సో మళ్ళీ ఒకసారి ఏమేం చేసినాం చూద్దాం. ఫస్ట్ సెంటర్ గురించి మనం సెంటర్ అంటే సర్కిల్ కి మధ్యలో ఉండదని సెంటర్ అంటాం. దాన్ని ఓతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ రేడియస్ అన్నాం. గుడ్. రేడియస్ అంటే ఏంటి? సెంటర్ నుంచి ఏదన్నా లైన్ లైక్ సెంటర్ నుంచి సర్కిల్ మీదకి ఏదైనా లైన్ గీసినాం అనుకో దాని రేడియస్ అంట. డయామీటర్ గురించి చెప్పుకున్నా. డయామీటర్ అంటే ఫస్ట్ కార్డ్ అంటే ఏంటి? కార్డ్ అంటే 2 పాయింట్స్ టచ్ చేయాలా ఓకేనా సర్కిల్ లో. ఓకే 2 పాయింట్స్ ని టచ్ చేసి ఒక లైన్ ఉంటుంది చూసినాం దాన్ని కార్డ్ అంట. మరి డయామీటర్ అంటే ఏంటి? స్పెషల్ కార్డ్ లో స్పెషల్ అంటే డయామీటర్ కూడా ఒక కార్డే. సో సెంటర్ నుంచి పాస్ కావాలి. ఏదైనా కార్డ్ అనేది సెంటర్ నుంచి పాస్ అయితే దాన్ని మనం డయామీటర్ అంటాం. అండ్ డయామీటర్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్. అది గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్. ఎంసీక్యూలో అన్నా లేకపోతే మనకి లైక్ కాంపిటేటివ్ దాంట్లో ఇవ్వచ్చు. సో డయామీటర్ ఉంది చూసినా అదే లాంగెస్ట్ కార్డ్ అవుతుంది. డన్. సో ఇక్కడతో అయిపోయింది. ఫార్ములా కూడా డిస్కస్ చేసుకున్నాం. డయామీటర్ ఈక్వల్స్ 2 ఇంటూ రేడియస్. రేడియస్ ఈక్వల్స్ డయామీటర్ బై 2. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవి. నెక్స్ట్ కార్డ్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆర్క్ అంటే సర్కంఫరెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ సర్కంఫరెన్స్ అంటే మొత్తం చుట్టుకొలత బౌండరీ మొత్తం సర్కిల్ యొక్క బౌండరీ ఉంది చూసినావా ఆ మొత్తాన్ని కలిపితే నార్మల్ పెరిమీటర్ అనాలి. కానీ సర్కిల్ గాడు కొంచెం తూపుగాడు కాబట్టి ఓకేనా వాడు స్పెషల్ గా ఫ్యామిలీ మెంబర్ గా వాడు. సో అందుకే వాడిని వాడి పెరిమీటర్ ఏమంటాం అంటే సర్కంఫరెన్స్ అంట. సో ఆర్క్ అంటే ఏంది? సర్కంఫరెన్స్ లో ఒక పార్ట్. ఏం పార్ట్? కార్డ్ కి కార్డ్ ఉంది కదా అంటే 2 పాయింట్స్ ఉంది. కార్డ్ అంటే 2 పాయింట్స్. 2 పాయింట్స్ కి మధ్యలో ఉన్న లెంత్ ఉంది చూసినావా మధ్యలో ఉన్న సర్కంఫరెన్స్ ఉంది కదా. సర్కంఫరెన్స్ ఇన్ ద సెన్స్ మధ్యలో ఉన్న లెంత్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ అది సర్కంఫరెన్స్ లో పార్టే కదా. అంటే పార్ట్ అంటే ఏంది? సర్కంఫరెన్స్ లో ఒక భాగమే కదా. సో అందుకే ఆ ఒక్క లెంత్ ని అక్కడి నుంచి అక్కడి వరకు లెంత్ ని దాన్ని మనం ఆర్క్ అంటాం. నెక్స్ట్ సెక్టార్ ఉంది. సెక్టార్ అంటే చెప్పుకొని ఉన్నాం. సెక్టార్ అంటే ఏం లేదు 2 రేడియస్ ఆర్క్. సో 2 రేడియస్ అండ్ ఆర్క్ మధ్యలో ఉన్న ఏరియా మొత్తం ఉంది చూసినావా దాన్ని మనం సెక్టార్ అంటాం. సెగ్మెంట్ అంటే ఏంది? సింపుల్ గా కార్డ్ ఉంది. కార్డ్ అండ్ ఆర్క్. ఓకే అదేమో సెక్టార్ ఏమో రేడియస్ అండ్ ఆర్క్. ఇదేమో కార్డ్ అండ్ లైన్ కింద ఆర్క్ మధ్యలో ఉన్న ఏరియా ఉంది చూసినావా ఆ ఏరియాని మనం సెగ్మెంట్ అంటాం. దాంట్లో మేజర్ అండ్ మైనర్ 2 డిస్కస్ చేసుకున్నాం. మైనర్ అంటే చిన్నదని గుర్తుపెట్టుకోండి. మేజర్ అంటే పెద్దది. నెక్స్ట్ టాంజెంట్ ఉంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. సీకెంట్ ఉంది. టాంజెంట్ అంటే ఏంటి? లైన్ సెగ్మెంట్ అనేది సింగిల్ పాయింట్ కా టచ్ చేసి అట్లనే ఉరుక్కుంటూ పోయింది అనుకో ఓకేనా సింగిల్ పాయింట్ కా టచ్ చేస్తే దాన్ని మనం టాంజెంట్ అంటాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? టాంజెంట్ అనేది ఓకే లైన్ అనేది టాంజెంట్ ఉంది కదా ఆ లైన్ అనేది ఏదో ఒక పాయింట్ కాడ టచ్ చేస్తుంది కదా. సో సర్కిల్ ని ఏ పాయింట్ కాడ టచ్ చేస్తుందో ఆ పాయింట్ ని మనం ఓకే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నాం. సీకెంట్ అంటే ఏంది? లైన్ సెగ్మెంట్ సేమ్ లైన్ సెగ్మెంట్ ఓకే 2 పాయింట్స్ కాడ టచ్ చేసుకుంటా అట్లనే ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది అనుకో 2 పాయింట్స్ కాడ టచ్ చేసుకుంటా దాన్ని మనం సీకెంట్ అంటాం. కార్డ్ అండ్ సీకెంట్ సేమ్ అంటే అస్సలు కాదు. ఓకే కార్డ్ అంటే ఓన్లీ ఏ నుంచి బి వరకు ఉండి ఎండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూడు మనకి లైన్ సెగ్మెంట్ చాలా పెద్దగా ఉంది. సో సీకెంట్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ ఒక లైన్ అనమాట. ఓకేనా? ఈలోకి అర్థమైంది కదా.